అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ 33 జిల్లాలకు సంబంధించి డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని ఆ కమిటీలకు సంబంధించి ఫామ్ చేసే కార్యక్రమం చేపడతా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో బీసీలకి కామారెడ్డి సాక్షిగా ఎన్నికలకు ముందు మీరు అమలు చేశారు. దాన్ని మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా మీరు ఎప్పట్లాగానే మండల కమిషన్ దగ్గర నుంచి కాళేకర్ కమిషన్ దగ్గర నుంచి అన్ని కమిటీలు వేసుకుంటూ వస్తున్నారు, నివేదికలు ఇస్తున్నారు, అమలు చేయట్లా. సో ఇప్పుడు వచ్చినటువంటి 42% రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు వచ్చినటువంటి 42% రిజర్వేషన్స్ చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు కాకుండా, బీసీలకి కోపం వచ్చినట్టు కాకుండా ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఈ 33 జిల్లాల్లో ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు సంబంధించి 13+ జిల్లా కాంగ్రెస్ పదవులు ఇవ్వాలి. ఖచ్చితంగా 42% అది. అట్లా చెప్పాల్సి వస్తే మా వాటా మాకు ఇవ్వాల్సి వస్తే 33లో సుమారుగా 33లో 18 నుంచి 20 దాకా ఇవ్వాల్సి వస్తుంది. అన్ని ఇచ్చినా సాధ్యమైన కాకపోయినా కనీసం ఆ 42% అమలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు అయ్యుంటే మేము 42% ఇచ్చేటోళ్ళు అన్నారు కదా, ఇది మీ పార్టీ మీరు వేసుకునేది. మేము గవర్నమెంట్ కోర్టులు కొట్టేసినా మేము కామారెడ్డి డిక్లరేషన్కి ఉన్నామని చెప్పేసి ఒకవైపు బట్టి గారు, రెండో వైపు రేవంత్ రెడ్డి అన్న డైలాగులు కొడతా ఉన్నారు కదా, డైలాగులు చెప్తా ఉన్నారు కదా. సో అందుకోసం మీరు వేసే కమిటీలే మీరు 33 జిల్లాల్లో ఏడన్నాయండి 13+ 13+ ఇవ్వాలి. 13+ బీసీలకి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. కమిటీల్లో కూడా ఆ జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి అని అడుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా ఇక మేము ఖమ్మం జిల్లా నుంచి అడుగుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి డీసీసీ పదవి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా అభ్యర్థులు మీకు ఎవరు వీలుంటే వాళ్ళని పెట్టుకోండి. మీరు ఒకవైపు అక్క మీనాక్షి నటరాజన్ రిపోర్ట్లు తెప్పించుకుంటుందని, కాంగ్రెస్ రిపోర్ట్లు, రెండవది తెప్పించుకుంటుందని, మూడవది మీకున్నటువంటి గవర్నమెంట్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారని, ఇంకొక పద్ధతిలో 4-5 రకాలుగా తెప్పించుకుంటున్నారంట. మీ పద్ధతిలో మీరు తెప్పించుకోండి. మా వాటా మాకు ఇవ్వండి. మీకు నచ్చిన వాళ్ళకి ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వండి. మా వాళ్ళు రాలేదా, మీరు రాని లేదా అన్నప్పుడు మా బీసీ సమాజం అంటుంది, మీరు రాని లేదా ఆ స్థాయికి పదవులు దాకా అంటా ఉన్నారు. ఇప్పటికైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చెందినటువంటి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరేం చేస్తున్నారో అర్థమైనటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళు రాలేదని మీరు అంటాం కాదు, మీరు రానిలేదని మా వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పటికైనా రానివ్వండి, ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పోస్టులు ఇవ్వమని చెప్పేసి ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవికి సో చాలా రిపోర్ట్ తయారు చేశాకనే మీ దగ్గరకు వచ్చాను. సో మొదటిగా పుచ్చకాయల వీరభద్రం బీసీసీఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికైనా ఇవ్వండి 8 మందిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీల వైపు నుంచి. రెండో అభ్యర్థిగా నూతి సత్యనారాయణ గౌడ్ వైరాకు సంబంధించిన అభ్యర్థి. మూడవది బొర్ర రాజశేఖర్ వైరా. చోటే బాబా ఖమ్మం టౌన్ నుంచి నేను స్టేట్ నేషనల్ కమిటీలో కూడా ఆహ్వానితులుగా పనిచేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం, ఆ పెద్ద కమిటీలో కూడా. ఇక ఐదవది జావేద్ సిటీ కాంగ్రెస్ సెక్రటరీ, అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ సంబంధించినటువంటి మనిషి. ఇక ఆరోది వడ్డెబోయి నరసరావు ఖమ్మం టౌన్ నుంచి సుదీర్ఘంగా ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఏడోది బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, ఇతను కూడా వైరని ఇచ్చే ప్రయత్నం చేయాలి. కొత్త చిత్రంలో ఐఎన్టీసీ. వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించి ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి బీసీ అభ్యర్థులుగా మేము ప్రతిపాదన పెడతా ఉన్నాం. వీళ్ళలో ఎవరికి అయితే వాళ్ళకి ఇవ్వండి, ఎవరికైనా ఒకరికి ఇవ్వండి. మేము రాలేదా, మీరు రానియట్లేదా అంటే మీరే రానియట్లేదని మా బీసీ సమాజం అంటూ ఉంది. ఎప్పటికైనా రానియండి, మా వాటా మాకు ఇవ్వండి ముందు పార్టీ పదవుల్లో కూడా, అది కోరుతాను. దాంతో పాటుగా ఖమ్మం సిటీకి సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా మా వైపు అభ్యర్థులుగా కమర్తపు మురళి, వడ్డెబోయిన నరసరావు, వడ్డెబోయిన శంకర్రావు వీళ్ళు ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి బీసీలు అవి చేసేసి మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి, ముఖ్యంగా మండలాలు సుమారుగా 22-23 మండలాలు ఉన్నాయి. వాటిలలో కూడా మా వాటా 10+ అంటే 11+ దాకా వస్తుంది, 12+ అనుకోవచ్చు, 11+ పైన బీసీల వాటా బీసీలకు రావాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని అమలు చేయండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా.
కాంగ్రెస్ హైకమాండ్ ఒకవైపు ఆ, ఆ, మీనాక్షి నటరాజన్ అక్క, రెండోది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కర్ వీళ్ళంతా ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలు పెట్టడమే కాదు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. సో మరి బీసీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. నాకు మీ పార్టీ బీసీ పెద్దలే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవటానికి కారణం బీసీల వల్లనే గెలుస్తుంది, గెలిచింది మొన్నని. మరి మళ్ళీ గెలవాలన్నా వద్దా మీరే నిర్ణయించుకోండి. సో అది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య రమేష్. థ్యాంక్ యూ అన్న.